ఇంకా ఏమంటున్నాడు చూడండి, నేను హృదయమందు పరాయి స్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారము నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత భయంకరం అంటున్నాడో చూడండి. నేను పరాయి స్త్రీని చూస్తే, పొరుగువాని భార్యను చూస్తే ఆ నొప్పి ఏంటో నాకు తెలియాలంటే నా భార్యను ఇంకొకటి చూస్తే నాకు తెలుస్తుంది అంటున్నాడు. చూసారా, ఆ నొప్పి నాకు తెలియదు, ఆ బాధ ఏంటో నాకు తెలియాలంటే పొరుగువాని భార్యను ఊరకే నేను చూస్తున్నాను కదా, నా భార్యను ఎవడైనా చూస్తే ఆ తీవ్రత ఏంటో నాకు తెలుస్తుంది. నా సొంత పెరగలు నేను ఇసరకుండా వేరొకటి ఇసిరితే ఆ నొప్పి ఏంటో నాకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, పరాయి సంసార జీవితాల్లోకి తొంగు చూస్తున్న భయంకరమైన సాతాన సంబంధమైన మనుషులతో నేరుగా మా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, జాగ్రత్త, దెబ్బకు దెబ్బ చూపిస్తాడట. నువ్వు విత్తిందే నువ్వు కోస్తావట, మనం చేసిందే మనకు జరుగుద్దట. నువ్వు అబద్ధాలు ఆడావా, దాని దెబ్బ నీకు తెలుస్తుంది. పొరుగువాని భార్యను చూస్తున్నావా, ఆ దెబ్బ నీకు తెలుస్తుంది. నువ్వెక్కడెక్కడ ఏ ఏ కార్యాలు చేస్తున్నావో నీకు జరిగితే ఎట్లా ఉంటుందో చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా.